జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పెద్ద ఒడ్డు వద్ద చనిపోయిన ఏనుగు కోసం 17 ఏనుగులు వచ్చి మామిడి, వరి పంటలను నాశనం చేశాయి. కళేబరాన్ని పూడ్చిన గుంతను తవ్వేందుకు యత్నించాయి. అంతేకాకుండా మామిడి తోటలో వ్యక్తిపై దాడికి యత్నించాయి. అయితే సదరు రైతు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పెద్ద ఒడ్డు వద్ద చనిపోయిన ఏనుగు కోసం 17 ఏనుగులు వచ్చి మామిడి, వరి పంటలను నాశనం చేశాయి. కళేబరాన్ని పూడ్చిన గుంతను తవ్వేందుకు యత్నించాయి. అంతేకాకుండా మామిడి తోటలో వ్యక్తిపై దాడికి యత్నించాయి. అయితే సదరు రైతు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏనుగుల గుంపు హల్చల్ చేసిన నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే ఓకేనా అంతా? పులిచెర్ల మండలంలో గత 4 రోజులుగా ఏనుగులు వేసి ఉన్నాయి. ప్రధానంగా ఓ ఏనుగుల గుంపులో ఉన్నటువంటి ఒక చిన్న ఏనుగు మృతి చెందడంతో అదే ప్రాంతంలో తిరుగుతూ నిత్యం ప్రజలనైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు వాటిని తరిమే ప్రయత్నం చేసినా కూడా అవి వెళ్లడం లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. ముఖ్యంగా చిన్న ఏనుగు ఉన్నటువంటి ఒక గున్న ఏనుగు గుంపు నుంచి తప్పిపోయి అదే ప్రాంతంలో తారాడుతూ చెరువు గట్టుపై నుంచి జారిపడి మృతి చెందినటువంటి ఘటన 4 రోజుల క్రితం చోటు చేసుకుంది. దీన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించి అదే ప్రాంతంలో పూర్తి చేశారు. అయితే ఇవి గుర్తించినటువంటి ఏనుగులు ఆ ప్రాంతంలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పొలాలను ధ్వంసం చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేసినా కూడా ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నం అయితే సత్ఫలితం ఇవ్వడం లేదని చెప్పి తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా అదే ప్రాంతంలో ఏనుగులు మృతి చెందడంతో తల్లి ఏనుగుతో పాటు ఉన్నటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా గుంపుగా చేరి అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండడం వల్ల ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. దీని పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించి వాటిని తరిమే ప్రయత్నం చేస్తే తప్ప తమకు భరోసా రాదు, తమకు ఈ ఏనుగుల గుంపు నుంచి భయం కల్పించే ప్రాంతం ఉండదని చెప్పేసి గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. అయితే అధికారులు ఏ మేరకు వాటి మీద చర్యలు చేపడతారనేది గ్రామస్తులు అయితే సందిగ్ధత నెలకొనింది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.